వెల్కమ్ టు న్యూస్ వాచ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులను ఆర్థికంగా ఆదుకోండి, ఏపీ సీసీ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్. మృత్యుతో పోరాడి ఓడిన 6 ఏళ్ల చిన్నారి. హోటల్ యజమానులతో జైరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సమావేశం. భారీగా పెరిగిన బంగారం ధరలు. నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి, రేణు దేశాయ్. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం, యూనిసెఫ్. కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించిన న్యాయస్థానం. 10 ఏళ్ల కల నెరవేరింది, ప్రజాప్రస్థానం మొదలైంది, నాగబాబు కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం. తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రైతులకు ఆర్థికంగా ఆదుకోవాలని ఏపీ సీసీ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, ఈ నెల 22న ఏరువాక పూర్ణమి పండుగ ఉందని, కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పిన మాట ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన అన్నారు. నారాయణఖేడ్ మండలం సంజీవరావుపేట గ్రామానికి చెందిన సాయి పల్లవి గత కొన్ని నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతోంది. నెల రోజుల క్రితం హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చగా దాదాపు 6 లక్షల వరకు ఖర్చు అవుతుందని తెలియడంతో దాతల సహాయం కోరారు. అయితే దాతలు సహకరించినా ఫలితం లేకపోయింది. నెల రోజుల నుండి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి సాయి పల్లవి తుది శ్వాస విడిచింది. జైరాబాద్ పట్టణం పరిధిలోని చిరాగ్పల్లి, జైరాబాద్ రూరల్, కోహిర్, హద్నూర్, రాయ్కోడ్ హోటల్ బార్ అండ్ రెస్టారెంట్ యజమానులతో జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సమావేశం నిర్వహించారు. బార్ అండ్ రెస్టారెంట్, హోటల్, దాబా, హోటళ్లు ఇకపై రాత్రి 12 గంటలకు తప్పనిసరిగా మూసివేయాలన్నారు. అలాగే బార్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు 800 రూపాయలు పెరిగి 73,250కి చేరింది. 22 క్యారెట్ల గోల్డ్ రేట్ 10 గ్రాములకు 750 రూపాయలు పెరిగి 67,150గా ఉంది. అటు వెండి ధర కూడా కేజీకి 1400 పెరిగింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేట్ 98,500కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని మిగతా ప్రాంతాల్లోనూ దాదాపు ఇవే ధరలున్నాయి. భర్త వదిలేశానని తనను దురదృష్టవంతురాలిగా పేర్కొనడం ఎంతో బాధిస్తోందని నటి రేణు దేశాయ్ అన్నారు. అందంగా ఉండి మంచి పిల్లలు ఉన్నప్పటికీ మీరు అన్లక్కీ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఆమె స్పందిస్తూ, నాతో ఉన్న వాటితో నేను సంతోషంగా ఉన్నా, లేని వాటి గురించి బాధ లేదు. విడాకులు తీసుకున్న వారిపై, వితంతువులపై ఇలాంటి కామెంట్ సరికాదు. వ్యక్తిత్వం, ప్రతిభను బట్టి వారితో ప్రవర్తించాలని రిప్లై ఇచ్చారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Are you looking Green Mat Studio for rental purpose? For all type of video shoots, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also will provide outdoor Green Mat Studio setup. Come with concept and go with product. One step for your all media worries. For advance booking, contact us 988 533 117. వెల్కమ్ బ్యాక్. పోషకాహార లోపంతో బాధపడుతున్న చిన్నారుల డేటాను తాజాగా యూనిసెఫ్ విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారని పేర్కొంది. ప్రతి 4 పిల్లల్లో ఒకరు తీవ్రమైన ఆహార పేదరికంతో బాధపడుతున్నారని తెలిపింది. ఈ పట్టికలో ఆసియాలో ఆఫ్ఘనిస్తాన్, భూటాన్ తర్వాత భారతదేశం 3వ స్థానంలో ఉంది. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీని రౌజ్ అవెన్యూ సిబిఐ ప్రత్యేక స్థానం మరోసారి పొడిగించింది. కవిత కస్టడీని జూలై 7 వరకు పొడిగించింది. ఈ రోజు కవిత జ్యుడిషియల్ కస్టడీ ముగియడంతో సిబిఐ ఆమెను వర్చువల్ గా కోర్టు ముందు హాజరుపరిచారు. దీంతో కోర్టు ఆమె కస్టడీని పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. మద్యం పాలసీ కేసులో కవితను మార్చిలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఆ తరువాత సిబిఐ కూడా ఆమెను అదుపులోకి తీసుకుంది. నాటి నుంచి 4 నెలలుగా ఆమె తిహార్ జైల్లో ఉంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఈ రోజు శాసనసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన సోదరుడు జనసేన నేత నాగబాబు ఎక్స్ వేదికగా స్పందించారు. డిప్యూటీ సీఎం హోదాలో శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి తమ్ముడు పవన్ కళ్యాణ్ చూసి తన మనసు ఆనందంతో ఉప్పొంగిపోయిందని ఆయన ట్వీట్ చేశారు. తోడబుట్టిన వాడిగా, జనసేన కార్యకర్తగా మా నాయకుడి ప్రమాణ స్వీకారం చూసి నా గుండె ఆనందంతో నిండిపోయింది. పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి వెళ్ళాలి, పవన్ కళ్యాణ్ నేను అని ప్రమాణ స్వీకారం చేయాలనేది 10 ఏళ్ల నా కల. అసెంబ్లీకి రావడం, గ్యాలరీలో కూర్చుకోవడం నాకు ఇదే మొదటిసారి. నాకు ఎంతో థ్రిల్గా ఉంది. మా కుటుంబం అంతా కూటమిలో పవన్ కళ్యాణ్ బాబు ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషంగా, గర్వంగా ఉన్నారు. ఇంతటి అఖండ గెలుపునిచ్చిన ప్రతి ఒక్క ఓటర్ నమ్మకాన్ని అనుక్షణం నిలబెట్టుకుంటాడు. తనకి కేటాయించిన అన్ని మంత్రిత్వ శాఖలకి నిజాయితీతో, నిష్పక్షపాతంగా, అన్ని విధాల అంతఃకరణ శుద్ధితో న్యాయం చేస్తాడని నిర్భయంగా తెలియజేస్తున్నానని నాగబాబు ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి షాక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శుక్రవారం పోచారం శ్రీనివాసరెడ్డి నివాసానికి వచ్చిన రేవంత్ రెడ్డి పోచారంను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని మన్నించి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు పోచారం ప్రకటించారు. అనంతరం రేవంత్ రెడ్డి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం చెప్పారు. రైతుల సంక్షేమానికి పోచారం ఎంతగానో పాటుపడ్డారని కొనియాడారు. పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు ఆయన కుమారుడు కూడా పార్టీ మారారు. తెలంగాణలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోంది. ఈ క్రమంలో మహిళా సంఘాల ఆర్థిక బలోపేతానికి తాజాగా మహిళా శక్తి క్యాంటీన్లు కూడా తెచ్చారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో 2 మహిళా శక్తి క్యాంటీన్లు పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, సిఎస్ శాంతికుమారి ప్రారంభించారు. కాగా 2 ఏళ్లలో జిల్లాకు 5 చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 150 క్యాంటీన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రైతులను ఆర్థికంగా ఆదుకోండి, ఏపీ సీసీ మీడియా చైర్మన్ ఎన్ తులసిరెడ్డి డిమాండ్. మృత్యుతో పోరాడి ఓడిన 6 ఏళ్ల చిన్నారి. హోటల్ యజమానులతో జైరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి సమావేశం. భారీగా పెరిగిన బంగారం ధరలు. నన్ను దురదృష్టవంతురాలు అనడం మానేయండి, రేణు దేశాయ్. ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది పిల్లల్లో పోషకాహార లోపం, యూనిసెఫ్. కవిత జ్యుడిషియల్ కస్టడీ మరోసారి పొడిగించిన న్యాయస్థానం. 10 ఏళ్ల కల నెరవేరింది, ప్రజా ప్రస్థానం మొదలైంది, నాగబాబు కీలక వ్యాఖ్యలు. బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్, కాంగ్రెస్ కండువా కప్పుకున్న పోచారం శ్రీనివాసరెడ్డి. తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు ప్రారంభం. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం.